తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రక్షాళనకు అనేక చర్యలు చేపట్టామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మేరకు ఆయన తిరుమలలో పత్రికా సమావేశం నిర్వహించి పలు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నామన్నారు. తిరుమల పర్యటనను ప్రతి ఒక్క భక్తుడు ఒక చక్కని అనుభూతిగా గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్యమత ఉద్యోగుల బదిలీపై న్యాయపరంగా వెళుతున్నామని, అన్నప్రసాద లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచామని చెప్పారు. దాతలు నిర్మించిన అతిథి గృహాల్లో 20 గృహాల పేర్లను ఆధ్యాత్మిక పేర్లుగా మార్చవలసి ఉందని, అలాగే అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ చూపామని ఈవో తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి, తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది, తీసుకుంటున్నాము, ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న, క్యూ లైన్లో ఉన్న, వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న, అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి, దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న, తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా, విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో, ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది.